కొంతమంది మేధావులు అంటున్నారు, ఇరిగేషన్కి సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, 10 ఏళ్ల నుంచి కృష్ణా గోదావరి నది జలాలలో తెలంగాణకు సరైన వాటా దక్కలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? చాలా దుర్మార్గం ఇటువంటి ప్రచారాలు ఎవరు చేసినా. ఇవాళ ఇదంతా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం. కాంగ్రెస్ ప్రచారంలో కొంతమంది మేధావులు కూడా పడిపోయినరు. మేము ఏమంటున్నామంటే నిజంగానే నీటి వాటా తెలంగాణ తెచ్చుకున్నదే నీటి వాటాను ట్యాగ్ చేయడానికి సరైన. ఎందుకు గోదావరి మీద కాళేశ్వరం హడావిడిగా కేసీఆర్ కట్టాల్సి వచ్చింది ఒకసారి మేధావులు ఆలోచించాలి. రైట్. అంటే గోదావరి నదిలో మన నీటి హక్కును నిర్ధారణ చేసుకోవడానికి భవిష్యత్తులో అవసరమైనటువంటి నీటి కంటే ఎక్కువ అవసరాలు ఉంటాయని చెప్పి 50 టీఎంసీలు అవసరం లేకుండా మల్లన్న సాగర్ కట్టిండు కేసీఆర్ గారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రంగనాయక సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, అనంత సాగర్ రిజర్వాయర్ కట్టిండు, గంధమల్ల రిజర్వాయర్కు నిర్మాణంకు మొదలుపెట్టిండు. అంటే నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సోయి తెలుసు కాబట్టి, తెలంగాణ ప్రజల ఆర్తి తెలుసు కాబట్టి నీటి వాటాను సరైనటువంటి రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. కృష్ణాలో కూడా ఇవాళ 299 టీఎంసీలు ఏదో మేము మరణ శాసనం రాసినామని ఇవాళ చాలామంది చాలా దుర్మార్గంగా మాట్లాడుతారు. 299 టీఎంసీలకు మేము ఒప్పుకుంటే ఆనాడు కృష్ణా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 299 టీఎంసీలు తెలంగాణకని ఎట్లుంటుంది తెలంగాణ ప్రాంతానికి? అంటే జరిగింది మోసం ఏంటంటే, కృష్ణా నదిలో సరైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు కావాలని తెలంగాణ ప్రాంతంలో నిర్మించబడలేదు. అదే కదా ఈ కాంగ్రెసే మరణ శాసనం రాసింది. కింద లోయర్ సైడ్ ప్రాజెక్టులు కట్టుకుంటే, ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు కట్టుకుంటే మీరు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నారు. విభజనప్పుడు ఏం చేసిండ్రు? కట్టిన ప్రాజెక్టులకు చూసి వాళ్ళకు 511, మనకేందో 299 తాత్కాలిక అరేంజ్మెంట్స్ అని రాసిండు. అలా చాలా క్లియర్గా ఏం రాసిండంటే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే, భవిష్యత్తు హక్కులకు కానీ భవిష్యత్తు అవసరాలకు కానీ ఇది దేనికి కూడా అడ్డంకిగా ఉండదు, ఇది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్స్. ఆనాటికి ఇక్కడ నిర్మితమైనటువంటి ప్రాజెక్టులకి ఆధారంగా 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒప్పందం అనేటువంటిది అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చేశారు, ఇది 1 ఇయర్కు మనం కొనసాగించుకుందామని చెప్పినాం. మేము ఆ రోజు ఏం ఆర్గ్యుమెంట్ చేసినామంటే, ఈ నీటి వల్ల మాకు నష్టం జరుగుతుంది, కనీసం 50-50 అయినా ఇవ్వండి, మాకు రావాల్సింది 66-33% ఉంటుంది, మాకు దగ్గర 70% రావాలి అని చెప్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మళ్ళీ రాష్ట్రాల వారీగా నీటి వాటా కావాలని. మరి ఇదే కేంద్రం ఏం చేసింది, మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, ఈ సమస్యకు పరిష్కారం చెప్తామంటే మేము కేసును విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు బోర్డు వేసిండ్రు, బోర్డు తుది రిజల్ట్ వచ్చేటువంటి అలొకేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో 299 పాడిందే 8.5 లక్షల కోట్ల అప్పని ఎట్లా అంటారో 299 అనేటువంటిది కూడా గదే. 299 టీఎంసీలకు మరణ శాసనం రాసిందని కాంగ్రెస్ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నదో అది పూర్తిగా అబద్ధం. అది కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లడం మాత్రమే. 299 టీఎంసీలో పర్మనెంట్ టీఎంసీలకు ఎన్నడూ కేసీఆర్ ఒప్పుకోలేదు, మా మంత్రులు ఒప్పుకోలేదు, మా అధికారులు ఒప్పుకోలేదు. తెలంగాణ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నది మాకు ఎక్కువ రావాలి ఇందులో అని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే ఆయన కేసు విత్డ్రా చేసుకోమన్నాడు. ఇప్పుడు సెక్షన్ 3 సాధించి ఇలా బోర్డును సాధించుకున్నాం. ఇలా బోర్డు ఫలితాలు వచ్చేటువంటి సందర్భంలో ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పాలమూరు డిండికి ఇవాళ 45 టీఎంసీలకు మీరు 45 టీఎంసీలు ప్రపోజ్ చేసి అది వాపసు వస్తే సంవత్సరం అయింది. మీరు దాన్ని సరైనటువంటి రీతిలో డిపిఆర్ను మీరు సరైన అది 90 టీఎంసీలకు. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి 45 టీఎంసీలు తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నటువంటి నీళ్ల వాటా ఉందో ఆ నీళ్ల వాటాలు వాళ్ళు గోదావరి నుంచి తీసుకుపోయినప్పుడు రియంబర్స్గా కృష్ణా నుంచి మనకి ఇవ్వాల్సినటువంటి నీళ్లు ఉంటాయి. ఆ 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలకు లెక్కేసి మొదలు పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రారంభించారు. అంటే మనం గతంలో చూసినాం, అక్కడ బీజేపీ ఎంపీ ఏమో డీకేఆర్నేమో డిఆర్పీ వచ్చేసింది అని ఆమె చెప్తుంది, ఉత్తమ్ కుమార్ ఏమో రాలేదు అంటాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? నేను హరీష్ రావు గారు చెప్పారు కదా, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వీళ్ళ ఏమంటారు వాళ్ళ డొల్లతనాన్ని బయట పెట్టిండు. మీరు బంకచర్లకు సంబంధించినటువంటి ఎజెండాలో
ఉంటే నేను మీటింగ్కే పోనని రేవంత్ రెడ్డి చెప్పిండు. Right, మీటింగ్ పోయిండు, ఎజెండాలు పెట్టిండ్రు, దాన్ని ఒక కమిటీ వేసేందుకు ఒప్పుకున్నారు. ఇవాళ దానికి అనుమతులు, బంకచర్లకు అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా లేఖలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే తెలంగాణ ప్రాంత నీటి హక్కుల్ని కాపాడడంలో ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఇవాళ మొత్తం తెలంగాణ జలవనరుల హక్కులకి, తెలంగాణ ప్రజల నీటి హక్కులకి ఇవాళ మరణ శాసనం రాసింది ఇవాళ కాంగ్రెస్. మరి ఇది ఎట్లా ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆమోదించడం అనేది జరుగుతుంది? మరి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కదా, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఎండగట్టవలసిన అవసరం ఆ ప్రభుత్వానికి ఏమొస్తుంది? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రెండు కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా దానికి అణిగిమణిగి ఉండే విధంగా ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయడానికి ఈయన రెడీగా ఉన్నాడు. ఇలా మీరు తిరుపతిలో చూసిర్రు కదా, నేను తిరుపతికి పోతే ఎంత రాచ మర్యాదలు జరుగుతున్నాయో. వీళ్ళ ఒక ముఖ్యమంత్రి పోతే మన ప్రోటోకాల్ పోవచ్చు, మన వాళ్ళు స్వాగతం పలుకోవచ్చు, అన్ని చేయొచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా కూడా రెడ్ కార్పెట్ వేస్తూ తీసుకుపోతున్నది. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ చెప్తాడు కదా మేము ఎక్కడికి పోయేదో తిన్నామని, మళ్ళీ ఇలా తింటున్నది ఏంది తిరుపతిలో? ఆయన ఎవరు తిండి తింటున్నాడు, ఎవరు పులుసు తాగుతున్నాడు, ఎవరు అన్నం తింటున్నాడు? అంటే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడు ఒక ముఖ్యమంత్రి. డెఫినెట్గా ఎక్కడికైనా పోతే ఎవరైనా పిలుస్తారు. చాలా రోజుల తర్వాత మీ అధినేత కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అది వాటర్ మీదే మాట్లాడిండు, కృష్ణా జలాల మీద, పాలమూరు మీద మాట్లాడితే, మరి ముఖ్యమంత్రి నెక్స్ట్ డేనే సర్పంచ్ల మీటింగ్కి వెళ్ళిండు, సన్మాన సభకి వెళ్ళి కోష్కిల. అంత గరం కావాల్సిన పరిస్థితి ఏంది కేసీఆర్ మీద? అంత నోరు వడేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి? మళ్ళా ఆడ వరేసుకున్నాడు. నిన్న అసెంబ్లీ సెక్షన్లో పోయి మర్యాదపూర్వకంగా మళ్ళీ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రిని కలిసి ఆరోగ్యం ఎట్లుందని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత మా కార్యవర్గ సమావేశం, అంటే అంతకుముందు అనేక కార్యవర్గ సమావేశాల్లో వారు పాల్గొన్న మొన్నటిది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. 2 సంవత్సరాలు అయిపోయింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది, పాలన పడకేసింది, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాలు ఇలా రోడ్డు మీదకి రావడానికి సమాయత్తం అవుతా ఉన్నాయి. ఒకవైపు నీటిపారుదల ప్రాజెక్టు 90% మేము కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. 35,000 కోట్లకు శాంక్షన్ చేసిన పాలమూరు డిండి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 90% కంప్లీట్ చేస్తే 10% ఖర్చు చేయలేకపోయినరు. ఎస్ఎల్బీసీ టన్నల్ని ఇవాళ మేము వెంటనే ప్రారంభిస్తామని చెప్పి 8 మంది మరణానికి కారణమైనరు. ఆ టన్నల్ పనులు అట్లే నిలిచిపోయినాయి. మేడిగడ్డలో అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి రిపేర్లు చేయకుండా ఇలా కాళేశ్వరం కింద ఆయకట్టును ఎండగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇంటోటోగా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా, వికాసాన్ని అంతా కూడా విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా మన జల వనరుల హక్కుల్ని కాపాడుకోవడానికి మనం మరో ఉద్యమం చేద్దామని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డొల్లతనాన్ని ప్రజలకు వివరించారు. దానికి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఏ అధికార పార్టీకైనా మేమున్నప్పుడు మాకు ఎన్ని వచ్చినాయి అరుణ్ నీకు తెలుసు కదా, మొత్తం 32 జడ్పీ చైర్మన్లు గెలుచుకున్నాం, 100% ఎంపీటీసీలు గెలుచుకున్నాం, జడ్పీటీసీలు గెలుచుకున్నాం, సర్పంచ్లు గెలుచుకున్నాం, మున్సిపల్ చైర్మన్లు గెలుచుకున్నాం. అంటే ప్రతిపక్షాలకు వచ్చేది 5 నుంచి 10% ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో సహజంగానే ప్రభుత్వం పట్ల ఏదైనా మా పనులు అవుతాయి, మా రోడ్ అవుతుంది, మా మోర్ అవుతుంది, మాకు నీళ్ళు వస్తాయి, మాకు స్ట్రీట్ లైట్ వస్తుంది, మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ వస్తుంది, ఇట్లా రకరకాల కారణాలతోని ప్రతిపక్షాలే ఇక నిలబడని ఎవరో ఒకడు మనకు పనిచేసేవాడు కావాలని చెప్పి ఆ ఊర్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాడు నిలబడని అని ఊరుకునేటువంటి పద్ధతి. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత వీరోచితంగా మా గులాబీ సైనికులు పోరాడినరో మేము చూసినాం. ఇన్ని ప్రతికూలతల మధ్య, అంటే ఒకవైపు అధికార పార్టీ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని, కోటి చీరలను ఉపయోగించుకొని, రేవంత్ రెడ్డి ఊరూరి మొత్తం అన్ని పట్టణాలు తిరిగి మంత్రులందరికీ ఇన్ఛార్జీలు అప్పచెప్పి విచ్చలవిడిగా డబ్బులు చేసినా కూడా వీరోచితంగా పోరాడి మాకు 35-36% ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి.